ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. నేను చిన్నగా మాట్లాడుతున్నాను అని మా గురువుగారు కూడా అనొచ్చు. మా కృష్ణ అన్నాడు. నిజమే, నాకు ఈ తెల్లవారుజామున 4 గంటలు, ఈ 4:30 ఈ టైంలోనే వీడియోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ టైంలో అందరూ నిద్రపోతూ ఉంటారు కనుక గట్టిగా మాట్లాడితే మా మనవాళ్ళు ఎక్కడ లేచి పరిగెత్తుకొని వస్తారో ఈ పని పూర్తి కాకుండా ఆగిపోతుంది అని చిన్నగా మాట్లాడుతుంటాను. మొన్న లలిత కుమార్ గారు ఒక వీడియో చేశారు. దాంట్లో రాధాకృష్ణమాయి అనే భక్తురాలికి మలేరియా జబ్బుతో బాధపడుతుంటే బాబాగారు ఒక వ్యక్తిని నిచ్చెన తెమ్మని చెప్పి ఆమె ఉంటున్న ఇంటికి నిచ్చెన ఆనిచ్చి ఆ ఇల్లు ఎక్కి అవతల వైపు దిగాడు. ఎందుకు అలా చేశాడు ఏంటి అంటే, దానివల్ల మలేరియా వ్యాధి తగ్గించడానికి బాబా అలా చేసి ఉంటాడు అని షిరిడీ ప్రజలు అనుకున్నారంట. అప్పుడు అతను ఏమంటాడంటే, ఇంటి పైకప్పు ఎక్కి దిగితే మలేరియా వ్యాధి తగ్గిపోతుందా? అలా అయితే కరోనా సమయంలో బాబాగారు ఎన్నిసార్లు ఎక్కి దిగాల్సి వస్తుందో అని ఒక వ్యంగ్యాస్త్రం వదులుతూ, అలాగే ఆ నిత్యం తెచ్చిన వ్యక్తి ₹2 ఇవ్వడం ఏంటి, దానిలో ఉన్న అంతరార్థం ఏమిటి అని దాన్ని మళ్ళీ పక్కదారి పట్టించేసి ఒక చెడ్డభావం కలిగించేలాగా చాలా చులకనగా చెప్పడం జరిగింది. సరే, దానికి ఒక వీడియో చేయడం అయిపోయింది. కాకపోతే ₹2 ఎందుకు ఇచ్చారు, ఎందుకు నిచ్చెన తెప్పించుకున్నారు, ఎందుకు ఈ లీల చేశారు, దీని ద్వారా సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే బాబాగారు ఏ పని చేసినా ఊరికే చేయరు. ఆ పని ద్వారా ఒక భక్తుల రక్షణ జరుగుతుంది. అది ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి ఒక లీలగా చెప్పుకోబడుతుంది. ఎందుకంటే ప్రకృతి విరుద్ధంగా జరిగితే అది దైవశక్తి, ప్రకృతికి అనుగుణంగా జరిగితే అది సాధారణమైన మనుషులు అందరికీ అర్థమవుతుంది, అందరూ చేయగలుగుతారు. కానీ ఎవరూ చేయలేని విధంగా ప్రకృతి విరుద్ధంగా వారు చేస్తే అది దైవశక్తి అని మనం గ్రహించాలి. ప్రకృతిని శాసించడం ఎవరో కాదు, కానీ ప్రకృతిని శాసించారు అంటే అది దైవశక్తి. అలాగే ప్రకృతి విరుద్ధంగా ఏదైనా చేస్తే అది దైవశక్తి, దాన్ని దైవశక్తిగా భావించాలి. అలాగే రక్షణ జరుగుతుంది భక్తుడికి, భక్తురాలికి. తర్వాత దాని నుంచి ఒక ప్రబోధం కూడా ఉంటుంది, అంటే ఒక మెసేజ్ కూడా ఉంటుంది. చాలా వరకు బాబాగారి లీలలో 3 రకాల విశిష్టతలు ఉంటాయి. కొన్ని చెప్తాను. షిరిడీ ప్రజలంతా కలరా వ్యాధితో బాధపడుతూ ఉంటే బాబాగారు గోధుమలు విసిరి ఆ గోధుమ పిండిని ఊరి బయట చల్లించడం ద్వారా ఆ కలరా వ్యాధిని పారద్రోలారు అని మనకు కథ ఉంటుంది. అదేమిటి, గోధుమ పిండిని ఊరి బయట చల్లితే కలరా వ్యాధి వెళ్ళిపోవడం ఏంటి అనుకుంటాం. అది మీరు నేను చేస్తే అవుతుందా? ఎవరు చేసినా కాదు, ఈ భూమి మీద ఎవరు చేసినా కాదు. ఎంత పెద్ద డాక్టర్లు చేసినా కాదు, యాక్టర్లు చేసినా కాదు, పండితులు చేసినా కాదు, ప్రవచకులు చేసినా కాదు, వేదాలు ఉపనిషత్తులు చదివిన వాళ్ళు చేసినా కాదు. అది సిద్ధులు చేస్తే మాత్రమే జరుగుతుంది, సిద్ధ పురుషుడు చేస్తే జరుగుతుంది, అవధూతలు సంకల్పిస్తే జరుగుతుంది, యోగులు చేస్తే జరుగుతుంది, భగవంతుడు చేస్తే జరుగుతుంది. కాబట్టి అలా అది ఒక లీల మనం చెప్పుకుంటాం. అలాగే ఒక వ్యక్తి మలేరియా వ్యాధితో బాధపడుతూ ఉంటే అతను బాబా దగ్గరికి వచ్చి, బాబా ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదయ్యా అంటే, లక్ష్మీ దేవాలయం దగ్గర ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు తగ్గిపోతుంది అంటాడు. అతను నిజంగానే బాబాగారు అంటే విశ్వాసం కాబట్టి, భక్తి కాబట్టి బాబా చెప్పినట్టుగా పెరుగన్నం కలిపి తీసుకెళ్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి టెంపుల్ దగ్గర ఒక నల్ల కుక్క కనిపిస్తుంది. వెంటనే అతను దానికి పెరుగన్నం పెడితే ఆ తర్వాత అతని యొక్క మలేరియా వ్యాధి తగ్గిపోతుంది. నల్ల కుక్కకు పెరుగన్నం పెడితే మలేరియా వ్యాధి తగ్గడం ఏంటి? ఇది కూడా ప్రకృతి విరుద్ధమైనటువంటిది. అలాగే కాకా మహాజని అనే ఒక భక్తుడికి విరోచనాలు అవుతుంటాయి. అప్పుడు మసీదు మరమ్మత్తు పనులు జరుగుతూ ఉంటాయి.
ఆ సమయంలో ఆ కాకా మహాజని బాబా సేవలో పాల్గొని గురుసేవ చేసుకోవాలనే ఉద్దేశంతో విరేచనాలై బాగా ఇబ్బంది పడుతున్నా కానీ అతను ఏమాత్రం వెనకంజ వేయకుండా ఒక చెంబు నీళ్లు తీసుకెళ్ళి మసీదులో పెట్టుకుని పనిచేస్తూ ఎప్పుడు అతనికి మల విసర్జనకు వెళ్ళాలనుకుంటే అప్పుడు ఆ చెంబు పట్టుకుని వెళ్ళిపోయేవాడు. ఊరి చివరి ఉండేది కదా మసీదు, కాబట్టి అప్పట్లో బయటికి వెళ్ళేవారు కాబట్టి అలా వెళ్ళిపోయేవాడు. అలాంటి కాకా మహాజనికి బాబాగారు ఏం చేస్తారంటే ఒకసారి గట్టిగా అరిసి, ఆయన మసీదు రిపేర్ చేయడం బాగు చేయడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి గట్టిగా అరిసి అందరినీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చెనక్కాయ విత్తనాల ప్యాకెట్ పడిపోతే ఎవరో చెనక్కాయలు తింటూ పనిచేస్తున్నట్టున్నారు. ఆ చెనక్కాయలు కాకా మహాజన్ చేత తినిపించి నీళ్లు కూడా తాపిస్తాడు. మామూలుగా చెనక్కాయ విత్తనాలు తిన్న వెంటనే నీళ్ళు తాగితే విరోచనాలు అవుతాయి. అది ప్రకృతి సిద్ధంగా జరిగే పరిణామం ఎవరికైనా, మానవులకి. కానీ బాబాగారు ఇక్కడ ఏం చేశాడు, ఆల్రెడీగా విరోచనాలతో బాధపడుతున్న వ్యక్తి చేత చెనక్కాయ విత్తనాలు తినిపించి మళ్ళీ నీళ్లు కూడా తాపించి వెంటనే ఇకపో నీ విరోచనాలు ఆగిపోయినాయి అంటాడు. ఆ విధంగా అతని యొక్క విరోచనాలు ఆగిపోయినాయి. ఇది ప్రకృతికి విరుద్ధం. అదేంట్రా బాబు, చెనక్కాయ విత్తనాలు తాగి నీళ్ళు తాగితే విరోచనాలు తగ్గడం ఏంటి, ఏంటో ఈ బాబా భక్తులు ఏంటో, ఈ చాదస్యం ఏంటో అనుకుంటే దానివల్ల ఏమొస్తుంది? అది భగవంతుడి యొక్క శక్తి. భగవంతుడు ఏదైనా చేయగలవాడు. ప్రకృతి మనకు తప్ప ఆయనకు కాదు, మాయ మనకు తప్ప ఆయనకు కాదు. కాబట్టి ఆ విధంగా ఆయన అనేక సందర్భాల్లో ప్రకృతి విరుద్ధంగా భక్తుల యొక్క వ్యాధుల్ని నిర్మూలించడం జరిగింది. అలాగే కలకలు వచ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి బాధపడుతున్న వ్యక్తికి నల్ల జీడి గింజ తీసి కళ్ళకి పెడితే, మామూలుగా నల్ల జీడి గింజ కనుక కళ్ళలో పెడితే కళ్ళు భయంకరంగా మండి ఏడుస్తారు. అది జబ్బును తగ్గించేది కాదు, పెట్టకూడదు అసలు. కానీ ఆయన అలా పెట్టాడు. పెట్టి రాత్రంతా పడుకో అన్నాడు. పొద్దున్న లేచి చూస్తే అతని జబ్బు నయమైంది. ఇది కూడా ప్రకృతి విరుద్ధమే. ఇలా ఆయన లీలలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రబోధం చూడండి, గోధుమ పిండి విసిరి దాన్ని ఊరి బయట వేసే సందర్భంలో ఆ విసిరిన స్త్రీలు నలుగురు కూడా గోధుమ పిండి వాళ్ళే తీసుకోవాలని ఆశపడ్డప్పుడు బాబా ఏమంటాడంటే ఇతరుల సొమ్ము ఆశించకూడదు, ఇతరుల సొమ్ము ఆశించకూడదు. ఎవరబ్బ సొమ్మునికని లూటీ చేయాలని చూస్తున్నారు? నేను మీ దగ్గర ఏమైనా అప్పు తీసుకున్నానా, బాకీ పడ్డానా అని అంటాడు. అంటే బాకీ ఎవరన్నా మన దగ్గర బాకీ తీసుకొని ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర మనకు దానికి సరిపోయే సొమ్ము తెచ్చుకోవచ్చు, మనకు అధికారం ఉంది. అలాగే మన తల్లిదండ్రుల సొమ్ము అయితే ఆశించవచ్చు, తీసుకెళ్ళవచ్చు. కానీ ఇతరుల సొమ్ము అలా తీసుకుంటే అది దొంగతనం కిందకు వస్తుంది, లూటీ కిందకు వస్తుంది, పాపం వస్తుంది అని ఒక మెసేజ్ ఇచ్చాడు. ఈ ఒక్క మెసేజ్ మనం జాగ్రత్తగా ఆలోచించి జీవితంలో ఆచరిస్తే లోకంలో జరుగుతున్న దుర్మార్గాలన్నీ కూడా డబ్బు కోసమే కదా, అవినీతి సొమ్ము కోసమే కదా అందరూ కూడా పాకులాడుతుంది. దానివల్లే కదా ఈరోజు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు కూడా జైలు పాలవుతున్నారు. ఈ జ్ఞానం ఉంటే అలా తప్పు చేసేవాళ్ళు కాదు కదా. ప్రజల సొమ్మును కానీ ఇతరుల సొమ్మును కానీ ఆశించకూడదు అనుకుంటే ఇన్ని దుర్మార్గాలు జరుగుతాయా? దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ ఏమిటి? మనది కాని దాన్ని ఆశించడం వల్లే కదా. కాబట్టి ఆ ఒక్క దానివల్ల ఎంతో గొప్ప మెసేజ్ ఇచ్చారు బాబాగారు. ఆ లీల మెసేజీ భక్తుల రక్షణ. ఆ విధంగానే నల్ల కుక్కకు లక్ష్మీ టెంపుల్ దగ్గర పెరుగన్నం పెట్టడం, అది రుణానుబంధం. పూర్వజన్మలో ఆ కుక్క రూపంలో ఉన్నటువంటి ఆ కుక్క పూర్వజన్మలో అతనికి దానికి ఉన్న రుణానుబంధం, అతను దానికి ఏమీ చేశాడో, ఏం ద్రోహం చేశాడో ఆ రుణానుబంధాన్ని తీర్చుకోవడం ద్వారా అతను మలేరియా వ్యాధి పోయింది. అలాగే మీకు భీమాజీ పాటిల్ అనే క్షయరోగి బొంబాయిలో పెద్ద పెద్ద డాక్టర్లకు చూపిస్తే తగ్గని వ్యాధి బాబాగారి దగ్గరికి వచ్చినప్పుడు బాబా ఒక మాట అంటాడు, ఈ దొంగను ఎందుకు నా ముందు పడేశారు అంటాడు. ఇతను పూర్వజన్మలు చేసిన పాపఫలం వల్ల ఈ కర్మ అనుభవిస్తున్నాడు, తీసుకెళ్ళిపోండి అంటాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? మనం అనుభవించే
రోగాలు కానీ, కష్టాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ అన్నీ మనం చేసుకున్న కర్మ ఫలితాలే కనుక వాటిని అనుభవించాల్సిందే తప్పదు అని ఈ మెసేజ్ తీసుకున్నప్పుడు కనీసం మనం భవిష్యత్తులో అయినా మంచి ప్రవర్తనతో జీవిస్తాం. ఇతరులను బాధ పెట్టకుండా, తప్పులు చేయకుండా, పాపం చేయకుండా ధర్మబద్ధంగా జీవిస్తాం. ధర్మం రక్షిత అన్నదాన్ని ఖచ్చితంగా ఆచరిస్తాం. అలా ఆచరించమనే బాబాగారు వాళ్ళ రోగాలను ఆధారం చేసుకొని ఇవన్నీ కూడా పూర్వజన్మ కర్మానుసారంగా వచ్చాయి కనుక ఈ జన్మలో మీరు వచ్చే జన్మలో పాపకర్మలు అనుభవించకూడదంటే, రోగాలు అనుభవించకూడదంటే ఈ జన్మలో పవిత్రంగా జీవించండి, ఉన్నదంతా తృప్తి చెందండి, నోటిని అదుపులో పెట్టుకోండి, ఎవరిని బాధ పెట్టద్దు మనసవాచ కర్మన అని చెప్పాడు. ఆ విధంగా ఆ యొక్క భీమాజీ పాటిల్ విషయంలో చెప్పి ఆ తర్వాత అతనికి స్వప్న దృష్టాంతాలు 2 దృష్టాంతాల్లో అతన్ని శిక్షించి అతని యొక్క క్షయవ్యాధిని పూర్తిగా రూపుమాపాడు. ఇది బాబాగారు తన భక్తుల యొక్క కర్మలను తీసివేసే విధానం. అలాగే ఆయన భిక్షమెత్తుకోవడం ద్వారా భక్తుల యొక్క కర్మలు తొలగించేవారని, ధునిలో వారి పాపకర్మలు కాల్చివేసేవారని, దక్షిణ స్వీకరించడం ద్వారా కూడా వారి పూర్వజన్మ లేదా ఈ జన్మలో చేసిన రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాల నుంచి వారిని విముక్తి కలిగించి భవిష్యత్తులో ఆ కర్మ ఫలితాలు అనుభవించకుండా చేసేవాళ్ళని చెప్తారు. ఇక్కడ ఈ 2 రూపాయలు నిచ్చెన అనే దాన్ని విషయంలో కూడా వారు నిచ్చెన తెచ్చిన వ్యక్తి 2 రూపాయలు ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, బాబా ఎందుకు ఆ విధంగా 2 రూపాయలు ఇచ్చారు కేవలం నిచ్చెన తెచ్చిన వ్యక్తికి అని లలిత కుమార్కి వచ్చిందంటే వాళ్ళకు కూడా వచ్చింది. అప్పుడు బాబా చెప్తాడు, ఎవరి చేతైనా పని చేయించుకుంటే మనం వెంటనే వారికి ప్రతిఫలం ఇవ్వాలి, ఊరికే పని చేయించుకోకూడదు, అది కూడా ధారాళంగా ఇవ్వాలి. కష్టపడ్డవాడికి, కూలీ చేసిన వాడికి ధారాళంగా దాని ఫలితం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పనిచేసేవాళ్ళు, మదుపు పెట్టిన వాళ్ళు అంటే యజమానులు, అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఆయన సామాజికంగా కూడా ఒక గొప్ప మెసేజ్ ఇచ్చాడు. అంటే వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు వీళ్ళందరూ కూడా కంపెనీలు నడిపేటప్పుడు పనిచేసేవారికి ధారాళంగా జీతాలు ఇస్తే, వారికి సంతృప్తికరంగా వారి అవసరాలు తీరేలాగా జీతాలు కనుక ఇస్తే వారు సమ్మెలు చెయ్యరు, వారు సమ్మెలు చేసిన అవసరమే రాదు. దీనివల్ల ఇద్దరూ కూడా ప్రశాంతంగా తమ పనులు చేసుకోగలుగుతారు, సుఖంగా ఉంటారు. ఇంత పెద్ద మెసేజ్ ఇచ్చారు ఆయన. ఇంతేకాదు మనం కూడా మన ఇంట్లో పనిచేసే వారికి, పని మనుషులకి కావచ్చు, రోడ్డు మీద మనం ఇంట్లో ఏదైనా పనులు చేయించడానికి వర్కర్స్ని పిలిపించినప్పుడు కావచ్చు, లేదా ఆటోలు ఎక్కినప్పుడు కావచ్చు, కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర కావచ్చు, ఈ చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, బరువులు మోసేవాళ్ళు ఇలా ఉంటారు కదా, వారి విషయంలో మనం ఎక్కువగా బేరాలాడి 10 రూపాయలు మిగిలించుకోవాలని చూడాల్సిన అవసరం లేదు. వారు కష్టపడి పనిచేస్తున్నారు, కూలీ పని చేసుకొని బతుకుతున్నారు. వారు 10 రూపాయలు అడిగితే మీరు 12 రూపాయలు ఇవ్వండి, వాళ్ళు చాలా ఆనందపడతారు, సంతోషపడతారు. మళ్ళీ మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుకొని వస్తారు, మీ విషయంలో చాలా గౌరవంగా ఉంటారు. మనం అలా చెయ్యం. వాళ్ళ దగ్గర అబద్ధాలాడి మరీ రేట్లు తగ్గించి మాట్లాడి వ్యాపారం చేస్తాం. పెద్ద షాపుల్లో వెళ్ళగానే వాళ్ళు కూల్ డ్రింక్స్ ఇచ్చేసి మనకు మర్యాద చేసి చక్కగా వేలు రేట్లు చెప్పేస్తే ఏమీ మాట్లాడకుండా ఇచ్చేసి వస్తాం. వాళ్ళేమో వ్యాపారాలు చేసుకుంటూ కోట్లు సంపాదించుకుంటూ ఆస్తులు పెంచుకుంటారు. ఈ కూలీనాలు చేసుకునే వాళ్ళు, పేదవాళ్ళు, ఈ ఆటో నడుపుకునే వాళ్ళు ఏమొస్తుందండి, వాళ్ళు మనం ఇచ్చేదంతా వాళ్ళ జీవితాలు గడవడం కష్టం, వాళ్ళ అవసరాలు తీరడమే కష్టం. ఇంటికి అద్దెలు కట్టుకుంటారా, పిల్లలు చదివించుకుంటారా, పండుగల పబ్బాలకు కాస్త ఆనందంగా జీవించగలుగుతారా, ఎలా జీవిస్తారు? కానీ వాళ్ళ దగ్గర మనం చాలా బేరాలు ఆడతాం. కూరగాయల ఏదన్నా బండి వచ్చిందంటే కేజీ ఇంత అంటే మనం ఉట్టిన అబద్ధం ఆడేసి లేదు ఇంతకంటే తక్కువకి ఇస్తున్నారు కూరగాయల మార్కెట్లు అని చెప్పేసి బేరాలాడి తగ్గిస్తాం. ఇలా వద్దు, కష్టపడి పనిచేసే వాళ్ళకి ధారాళంగా ఇవ్వండి. అలాగే పెద్ద సంస్థలు, వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళకు కూడా ధారాళంగా ఇవ్వండి. అప్పుడు కార్మికులు సమ్మెలు చేసే అవకాశం ఉండదు అని
కష్టపడి పనిచేసేవాడికి ధారాళంగా ఇవ్వాలి అనే ఒక మెసేజ్ చెప్పడం కోసం ఆయన ఒక నిచ్చెన తెచ్చిన వాడికి ₹2 ఇచ్చాడు. అది బాబాగారి యొక్క గొప్పతనం. అలాగే ఒక మేకల మంద తోలుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో బాబాగారు 2 మేకల్ని ₹35 పెట్టుకుంటాడు. నిజానికి ఆ 2 మేకలు కలిపితే ₹5, ₹8 కంటే ఎక్కువ ఉండవు అని సచ్చితలో రాయడం జరిగింది. అప్పుడు కూడా శ్యామ వీళ్ళందరూ అడుగుతారు, బాబా 2 మేకలు కలిపితే ₹8 కంటే ఎక్కువ చేయు, మీరేంటి ₹35 పెట్టుకున్నారు, అసలు మీకు ఏమీ తెలివితేటలు లేవు, మీరు ఇలా అమాయకంగా ఉంటే అలాగా, డబ్బు అంతా వృధా చేసేసారు, ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తారు. అప్పుడు బాబాగారు చెప్తారు, శ్యామ నాకు సంసారం లేదు, నేను సన్యాసిని, కాబట్టి డబ్బుని పెట్టుకుని నేనేం చేసుకుంటాను? సన్యాసులు డబ్బు నిల్వ చేయకూడదు, చేతిలో డబ్బులు పెట్టుకోకూడదు, రేపటి పనికి వస్తాయని ఉంచుకోకూడదు. రేపటి పనికి వస్తాయని ఉంచుకుంటే వాడు సన్యాసి కాదు. కానీ ఇప్పుడున్న సన్యాసులందరూ, స్వామీజీలందరూ బ్యాంక్ అకౌంట్లు 1000 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళే. కానీ నిజమైన సన్యాసి ఎక్కడ 3 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు, ఎవరితో ఎటువంటి బంధం పెంచుకోకూడదు, చేతిలో డబ్బులు నిలవ పెట్టుకోకూడదు. పూర్తిగా భగవంతుని మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తారు. అప్పుడే వారు భగవంతుని పొందగలుగుతారని చెప్తారు శాస్త్రాల్లో పెద్దలు. కాబట్టి బాబాగారు ఇక్కడ ఏం చెప్పాడు? ₹35 ఇచ్చి కొనడం ద్వారా, శ్యామ నేను సన్యాసిని కదా, గృహస్థుని కాదు, నేను డబ్బులు నిల్వ చేయకూడదు అంటే ఆయన మీద చెప్పుకుంటూ ఏం చెప్తున్నాడంటే సన్యాసులు ఎలా జీవించాలో చెప్పాడు. అలాగే డబ్బు నిల్వ చేయడం అనేది సన్యాసికి కానీ ఆధ్యాత్మిక మార్గానికి కానీ అది ప్రమాదం, అది బంధం అయిపోతుంది, అది అనేక విధాల బంధిస్తుంది, తప్పులు చేసేలా చేస్తుంది, పాపం చేసేలా చేస్తుంది. కాబట్టి సన్యాసులకు వాళ్ళకి ఈ యొక్క డబ్బు నిల్వ చేయడం మంచిది కాదని సన్యాసాశ్రమంలో ఉన్నవారికి ఒక మెసేజ్ ఇవ్వడానికి అలా చేశాడు. ఆ సందర్భాన్ని అలా ఉపయోగించుకున్నాడు, ఆ సంఘటనని అలా క్రియేట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ మేకలకు ఆయనే ₹5 ₹8 పెట్టి శనగలు కొని ఆ 2 మేకలకు శనగలు తినిపించి ఆ తర్వాత 2 మేకలు మళ్ళీ ఆ మందలకు వదిలేసేస్తాడు. ఎంత నిస్వార్థమైనటువంటి పని! ₹35 ఇచ్చి కొని మళ్ళీ వాటికి శనగలు పెట్టి తినిపించి వాటి మళ్ళీ వదిలేశాడు. చేయగలుగుతారు ఎవరన్నా? బాబా మేకలకు వస్తారు అంటారు. ₹35 పెట్టి కొన్నాడు, ఆ 2 మేకలు చక్కగా కోసి అందరికీ భోజనాలు పెట్టి ఆయన తినొచ్చు కదా, మళ్ళీ వదిలేశాడే, శనగలు తినిపించి మరీ వదిలేశాడే. అక్కడ ఒక విషయం చెప్తాడు, మీకు విషయం తెలీదు, ఈ 2 మేకలు పూర్వజన్మలో నా స్నేహితులు, అన్నదమ్ములు, వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒక ద్వేషంతో ఒకరినొకరు కొట్టి చంపేసుకున్నారు. ఆ పాపకర్మ ఫలితంగా ఈ జన్మలో మేకలై పుట్టారు. ఇప్పుడు నాకు కనిపించారు, పూర్వజన్మ వారితో నాకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకొని వారిని కాస్త దగ్గరికి తీసి వారికి కాస్త ఆహారం పెట్టి వారికి సేద తీర్చి వారికి కొద్దిగా సేవ చేసుకొని పంపిస్తున్నాను అంటాడనమాట. అంటే దీంట్లో ఉన్న మెసేజ్ ఏంటి? పూర్వజన్మలో ఉన్న బంధాన్ని స్నేహాన్ని గుర్తు చేసుకొని ఈ జన్మలో కూడా వాటిని ప్రేమించి దగ్గరికి తీసుకొని వాటికి ఆహారం పెట్టి తినిపించి పంపించాడు. మనం ఎవరినైనా ఆ విధంగా ప్రేమించగలుగుతామా? గుర్తుపెట్టుకోగలుగుతామా? ఎవరైనా కనిపిస్తే ముఖం అటు తిప్పుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ పలకరిస్తారేమో, ఏమడుగుతారు అని చెప్పి. మనకు పనికొచ్చేవాడైతే ఎదురుగా వెళ్ళి నమస్కారాలు 100 నమస్కారాలు పెట్టి వాడితో మాట్లాడతాం. మనకు పనికిరాని వాడు మనని ఏమైనా అడుగుతాడేమో అనుకునే స్థితిలో ఉన్నవాళ్ళు కనిపిస్తే మనం పలుకుతామా? ఎంత క్లోజ్గా ఉన్నా సరే మనం ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం. అది మానవుడి యొక్క నైజం. కానీ ఆయన వాళ్ళ అవసరమేం లేదు, ఆయనకి మేకలుగా పుట్టారు. పూర్వజన్మలో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకొని వారిని దగ్గర తీసి ఆహారం పెట్టి పంపించాడంటే ఎంత ప్రేమ స్వరూపుడు, ఎంత కరుణా సముద్రుడు. అంటే మనకు నేర్పిస్తున్నాడు, అరే మీరు కూడా మీ జీవితంలో మీతోటి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, మీతో స్నేహం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎప్పుడు మర్చిపోకండి. ముఖ్యంగా వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు అసలు మర్చిపోవద్దు. వీలైనంతగా వారికి సహాయం చేయండి, వారి మనస్సుకు కాస్త శాంతి చేకూర్చే ప్రయత్నం చేయండి. అంతేగాని వారు మనకు పనికిరారు కదా అని చెప్పేసి తప్పించుకొని తిరగవాకండి అనే ఒక గొప్ప స్నేహభావాన్ని, కృతజ్ఞతాభావాన్ని, మానవతా విలువల్ని మనకు నేర్పించే ప్రయత్నం చేశాడు. బాబాగారు చేసే లీలలన్నిట్లలో ఇటువంటి గొప్ప మానవత్వానికి సంబంధించిన విషయాలు మనకు నేర్పించే ప్రయత్నంలోనే
వారు లీలలు చేశారు, భక్తుల్ని రక్షించారు, ప్రబోధాలు చేశారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకుంటే మనిషి ఎంతో గొప్ప మహాత్ముడిగా ఎదుగుతాడు. మనం చాలా గొప్ప గొప్ప వాళ్ళం అనుకుంటాం. గొప్ప గొప్ప పుస్తకాలు చదువుతున్నాం, గొప్ప గొప్ప తీర్థక్షేత్రాలు దర్శనం చేస్తున్నాం, తీర్థ స్నానాలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటుంటాం, పూజలు చేస్తుంటాం, వ్రతాలు చేస్తుంటాం, యజ్ఞాలు చేస్తుంటాం. కానీ చిన్న చిన్న మానవత్వ సంబంధించిన విలువల్ని మనం కనీసం చిన్న మానవత్వ విలువను కూడా పాటించలేని స్థితిలో ఉంటాం. అహంకారంతో విర్రవీగుతూ ఉంటాం, పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటాం. ఇది కాదు భక్తి అంటే, ఇది కాదు జ్ఞానం అంటే. మానవత్వంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి జీవితమే నిజమైన ఆధ్యాత్మికత, భక్తి అని చెప్పడానికి వచ్చిన వారే సమర్థ సద్గురు సాయిరాం.